అధ్యక్ష, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ సవరణ బిల్లు 2025కు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955కు మరింత సవరించే బిల్లుకు సంబంధించిన అంశం విషయంలో ఈరోజు ఈ బిల్లు యొక్క ప్రధానమైన ఉద్దేశం ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఉన్న కోర్ అర్బన్ రీజన్ రాష్ట్ర మెట్రోపాలిటన్ వృద్ధికి ప్రధాన ఇంజన్ మరియు కీలకమైన ఆర్థిక జోన్గా ప్రభుత్వం గుర్తించింది అధ్యక్ష. ఈ ప్రాంత రాష్ట్ర స్థూల దేశోత్పత్తికి జిఎస్డిపికి సంబంధించి గణనీయమైన వాటాను అందిస్తూ ఉంది అధ్యక్ష. ప్రస్తుతం 20 మున్సిపాలిటీసు మరియు 7 మున్సిపల్ కార్పొరేషన్లను తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 పరిధిలో ఉండగా జిహెచ్ఎంసి ప్రాంతంలో 1955 చట్టం పరిధిలో ఉన్నాయి. ఈ విభజన వలన పరిపాలనలో ఇబ్బందులు మరియు మౌలిక సదుపాయాల కల్పనలో అనేక ఆటంకాలు ఏర్పడతా ఉన్నాయి. అందువల్ల సమగ్ర ప్రణాళిక మరియు మెరుగైన పాలన కోసం ఈ 28 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేస్తూ పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం 1/12/2 నాడు జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ బిల్లుకు సంబంధించి ముఖ్య ఉద్దేశం అధ్యక్ష, ఏదైనా జాగ్రఫికల్గా వార్డులు కానీ డివిజన్స్ కానీ డిమార్కేషన్కు సంబంధించి ఇంతపూర్వకం మరి ప్రభుత్వ పరంగా అధికారాలు ఉంటుండే అధ్యక్ష. దీనికి సంబంధించి ఈరోజు ఈ చట్ట సవరణ ద్వారా లెజిస్లేచర్కి మరి అధికారాన్ని ఇచ్చే ఆలోచనతోనే ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. చాలా చిన్న సవరణ. మరి రేపు రాబోయే కాలంలో మున్సిపాలిటీస్కి సంబంధించి ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి దానికి భౌగోళికంగా హద్దులు నిర్ణయం చేయడానికి, వార్డులను నిర్ణయం చేయడానికి, దానికి సంబంధించి భూరేఖలకు సంబంధించిన అంశం విషయంలో మరి శాసనసభకు మరి ఈ లెజిస్లేచర్కి హక్కులు కల్పించే విధంగా ఈ చిన్న చట్ట సవరణ చేస్తా ఉన్నాం అధ్యక్ష. సార్, గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఈ బిల్లుని ఇంట్రడ్యూస్ చేసినందుకు వారిని నేను ముందుగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్, గ్రేటర్ హైదరాబాదు విస్తరణ రోజు పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో గతంలో హైదరాబాద్ సిటీ కేవలం 50,000 మందికి సంబంధించినటువంటి మంచినీటి సరఫరా. ఈరోజే ముఖ్యమంత్రి గారు మూసీ ప్రక్షాళన విషయంలో మాట్లాడుతూ వారు చెప్పినటువంటి విషయంలో దానికి చిన్నగా నేను సమాచారాన్ని ఇవ్వదలుచుకున్నాను. ఆ రోజు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుండి 50,000 మంది జనాలకు సరిపోయేటువంటి మంచినీటి సరఫరా ఉండేటువంటి ఆ 2. దాని తర్వాత 4 షోస్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, అదేవిధంగా గోదావరి, సింగూరు నుండి మంచినీళ్ళు తెచ్చి హైదరాబాద్ ప్రజలకు దాహతి తీర్చేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి సంగతి అధ్యక్ష. అయితే ఇవన్నీ విషయాలని దృష్టిలో ఉంచుకొని ఒక పక్కన మూసీ ప్రక్షాళన, మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 27 మరి కార్పొరేషన్స్తో పాటు మున్సిపాలిటీస్ని మెర్జీ చేస్తూ ఇది విస్తరణ జరిగితే హైదరాబాద్ సిటీ ప్రపంచవ్యాప్తంగా మరి పేరు పొందుతున్నటువంటి ఈ తరుణంలో ఈ విస్తరణ జరుగుతున్నది. ఈ విస్తరణ కార్యక్రమాన్ని తీసుకొని హైదరాబాద్ సిటీని ఇంకా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందే విధంగా చేస్తున్నటువంటి ప్రణాళికని సార్, ఇప్పుడు
ఈ 3 బిల్లులకు సంబంధించి త్రూ యూ సార్, ఎందుకంటే హానరబుల్ మెంబర్స్ కూడా అందరు కూడా ఈ 3 బిల్లులకు సంబంధించి ఒకటి విలీనం, ఒకటి మెర్జర్, డీమెర్జర్, కొన్ని ప్రాంతాలను డీమెర్జర్ చేస్తూ కొన్ని ప్రాంతాలను మెర్జర్ చేస్తూ ఉన్న సందర్భంలో ప్రధానంగా ఈ ఆబ్జెక్టివ్స్ అంతా కూడా 3 బిల్లులకు సంబంధించిన ఆబ్జెక్టివ్స్ కానీ వారు చెప్పే సలహా సూచనలు కానీ ఒకటే ఉంటుంది కనుక నేను ఒకటి కొన్ని ప్రాంతాలను విలీనం చేసుకోవటం గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి, అదేవిధంగా ఏవైతే ఈ కోర్ అర్బన్ రీజన్కు సంబంధించిన ప్రాంతాలను డీమెర్జ్ చేసే కార్యక్రమం అంతా కూడా ప్రధానంగా సమిష్టిగా ఒకటే సబ్జెక్ట్ కనుక నేను డిస్కషన్ కూడా ఈ 3 బిల్లులకు సంబంధించిన డిస్కషన్స్ ఒకటేసారి తీసుకుంటే బాగుంటుందని దాని క్రమంలో ఇప్పుడు పెద్దలు నాగేందర్ గారు కూడా ఆ విషయమే ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఈ 3 బిల్లులకు సంబంధించిన ప్రస్తావనకు సంబంధించిన అంశాలు కూడా మేము నోట్ చేసుకుంటాం అధ్యక్ష. దాని తదుపరి గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కానీ వారి సూచనలు కానీ పరిగణలోకి తీసుకొని ఆలోచన చేస్తాం.